వృద్ధాప్యానికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అవసరమా? హలో అండి, నమస్తే. నేను మీ రాజేష్, ఎంవీఆర్ డయాగ్నోస్టిక్స్ వైజాగ్. ఇంతవరకు ప్రతి విషయాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు యూట్యూబ్లో కానీ మన సబ్స్క్రైబర్కి చాలా విషయాలు చెప్పడానికి యాజ్ ఏ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, యాజ్ ఏ ప్రొపరేటర్గా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ ప్రతిసారి నేను చెప్పడం కన్నా ఒక స్పెషలిస్ట్ డాక్టర్తో అనేకమైన విషయాలు చర్చించడానికి ఈరోజు వన్ అండ్ ఓన్లీ వైజాగ్లో జీరియాట్రిక్ క్లినిక్ అని స్టార్ట్ చేసి ఒక డాక్టర్ గారు మన దగ్గర ఉన్నారండి. ఈరోజు ఆయన ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇవాళ మన దగ్గర డాక్టర్ సూర్యతేజ, ఎంవి స్పెషాలిటీ క్లినిక్స్ వైజాగ్లో వన్ అండ్ ఓన్లీ జీరియాట్రిక్ క్లినిక్ అని స్టార్ట్ చేసి అనేక మంది పేషెంట్స్ చూస్తున్న డాక్టర్ గారిది ఈరోజు మనం కలుద్దాం అండి. హలో సార్, నమస్తే. రండి తెలుసుకుందాం అసలు జీరియాట్రిక్ అంటే ఏంటి అన్న విషయాన్ని ఈరోజు డాక్టర్ గారి మాటలతో మనం తెలుసుకుందాం. సార్, అసలు జీరియాట్రిక్ మెడిసిన్ అంటే ఏంటి సార్? జీరియాట్రిక్ మెడిసిన్ అనేది కొత్తగా ఉన్నది కాదండి. గత కొన్ని 34 సంవత్సరాలుగా అమెరికాలో కానీ యూరోప్ కంట్రీస్లో కానీ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మనకి అవసరం ఎక్కువ, అంటే మనకి ఎక్కువగా ఎల్డర్లీ పాపులేషన్ మనకి ఇప్పుడు మన దేశంలో ఎక్కువ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొత్తగా పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా 60 వయసు దాటిన వాళ్ళకి ఈ జీరియాట్రిక్ మెడిసిన్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ అవేర్నెస్ రావడం, దాని అవసరం ఉండడం, దానికోసంగా ఇప్పుడు క్లినిక్ స్టార్ట్ చేసాం. సార్, అసలు జీరియాట్రిక్ అంటే ఏంటి సార్? అసలు అవసరం ఏంటి సార్ జీరియాట్రిక్? మంచి క్వశ్చన్ రాజేష్. మామూలుగా జీరియాట్రిక్స్ అంటే మనకి ఇప్పుడు వయసు పెద్ద అయ్యే కొద్దీ కొన్ని వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని వయసులో ప్రత్యేకంగా కొన్ని రోగాలు వస్తాయి. దాన్ని మనం నిశితంగా పరిశీలించి దాన్ని గుర్తించి మనం ఏం చేయగలం అనేది మెయిన్ జీరియాట్రిక్స్లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మామూలుగా జ్వరాలు తీసుకుంటే మనకి పెద్దవాళ్ళు మామూలు జ్వరాల లక్షణాలు రావు. వేరే ఇప్పుడు బిహేవియర్లో చిన్న మార్పు కానీ, డల్ అయిపోవడం కానీ, ఆ ఒక్క మార్పే కనిపిస్తుంది తప్ప జ్వరం తాలూకు సంకేతాలు ఏవి కనిపించవు. అలాగే ఈ మతిమరుపు ఇవన్నీ మనకి పెద్దవాళ్ళలో ప్రత్యేకంగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డిమెన్షియా అంటాం. సార్, వయసు పెరగడం వల్ల సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి సార్ వృద్ధుల్లో? వయసు రీత్యా సాధారణంగా వచ్చే ఇబ్బందులు మనం ఎక్కువ చూసేది నిద్ర సమస్యలు, యూరిన్ సమస్యలు, బోత్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి. రెండవది మలబద్ధకం. ఇవి నార్మల్గా సహజంగా వచ్చే వయసు రీత్యా ఉండే ఇబ్బందులు. రోగాలు చూసుకుంటే మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ మామూలే. అది కాకుండా మనకి ఈ మతిమరుపు సమస్యలు, పార్కిన్సన్స్ అంటే నరాల సమస్య, మనకి ఎక్కువ తరచుగా పడిపోవడం, ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. సార్, అయితే జనరల్గా వృద్ధుల్లో వచ్చే ఈ వ్యాధులు అనేకంగా ఉంటాయి సార్. అంటే వృద్ధుల్లో వచ్చే వ్యాధులు అంటే ఇందాక చెప్పినట్టు మీకు ఈ మామూలు జ్వరాలు తీసుకున్నా వాళ్ళకి సహజంగా ఉండే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోండి. మనకి చిన్న వయసులో, పెద్ద వయసు, మామూలు వయసులో వాళ్ళకి యూరిన్లో మంట రావడం, లేకపోతే చలి వణుకు రావడం, జ్వరం రావడం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి రావడం, ఈ సమస్య ఉండొచ్చు. బట్ పెద్దవాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఇవేవి ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. కొంచెం వాళ్ళకి బద్ధకంగా ఉండడం, లేకపోతే డల్గా పడుకోవడం, కొన్నిసార్లు అగ్రెసివ్గా ఎవరో కనిపిస్తున్నారు అనడం, ఇలాంటి లక్షణాలు రావచ్చు. లేదంటే వేరే ఇతర సమస్యలు, ఈ జ్వరం ఉన్నా కూడా ఎక్కువగా ఆయాసం ఉన్న వాళ్ళకి ఆయాసం ఎక్కువైపోవడం, ఈ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎక్కువగా ఇంకా ఇబ్బంది రావడం, ఇవన్నీ విడిగా ప్రత్యేకంగా వస్తాయి. అది మనకి గుర్తిస్తే కానీ ఈ జ్వరం వల్ల అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని డెలీరియం అంటాం, ఈ బిహేవియర్ చేంజ్. ఇంకా కామన్గా వచ్చేవి ఈ ఇందాక చెప్పినట్టు మతిమరుపు సమస్యలు. ఆ డిమెన్షియా కూడా రకరకాలు ఉంటాయి. ఒకటి వయసు రీత్యా ఆల్జిమర్స్ అంటాం, కొన్ని ఏమో రక్త ప్రసరణ తగ్గి ఈ షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ వాస్కులర్ డిమెన్షియా అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చికిత్స ఉంటుందండి. మిగతావి మనకి పార్కిన్సన్స్ అంటే బాడీలో ఒక కెమికల్ డోపమిన్ అని తగ్గిపోవడం వల్ల వాళ్ళకి రోజు చేసుకునే పనులు నెమ్మదించడం, కొంచెం ఈ నడిచేటప్పుడు కొంచెం తూగు రావడం, పడిపోవడం, ఇవన్నీ మనకి పెద్దవాళ్ళలో ఉంటాయి. ఇంకొకటి బాగా ఎక్కువగా కనిపించేది డిప్రెషన్ అండి. అది చాలామంది అది వయసు రీత్యా నార్మల్ అనుకుంటారు, డల్గా అయిపోవడం ఇవన్నీ. కానీ అది చాలా ఎక్కువగా శాతం కనిపించేది పెద్దవాళ్ళలోనే కనిపిస్తుంది. రకరకాల కారణాల వల్ల ఈ డిప్రెషన్ కూడా జీరియాట్రిక్ జెయింట్ అంటాం. అంటే ఇది ఎక్కువగా పట్టించుకోకుండా పెద్ద ప్రాబ్లం అనమాట పెద్దవాళ్ళు. సో దీన్ని కూడా మేము ఎక్కువగా చూస్తుంటాము. సార్, అయితే వృద్ధాప్యం అంటేనే జనరల్గా వయసు అయిపోయింది ఇంకెందుకు ట్రీట్మెంట్ అనుకుంటాం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంచి వృద్ధాప్యం ఉంటుంది, అనారోగ్యకరమైన వృద్ధాప్యం కూడా ఉంటుంది, అంతే కదా సార్?
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మనకి యాక్చువల్గా హెల్తీ ఏజింగ్ అనేది WHO కూడా తీసుకొచ్చింది. అంటే మనం జీరియాట్రిక్స్లో మెయిన్గా మేము ఫాలో అయ్యేది కూడా మన క్వాలిటీ. అంటే మీరు 60 వయసు అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఇండిపెండెంట్గా ఉన్నారో 100 ఏళ్ళ వరకు కూడా అదే ఆరోగ్యంగా ఇండిపెండెంట్గా ఉండే చాలా వరకు మనం చేసుకోవచ్చు. అది హెల్తీ ఏజింగ్ అనేది. దానికి చాలా వరకు మీరు ఎక్కువగా చెప్పేది ఎక్కువ పడిపోకుండా ఉండడం, పడిపోకుండా నివారించడం, ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం ఎక్కువగా రొటీన్గా నడవడం, ఇవి దాంతోపాటు హెల్తీ డైట్, ఇవి ఫాలో అవుతూ ఉంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. దాన్ని హెల్తీ ఏజింగ్ అంటాం. సార్ అయితే ఈ జెరియాట్రిక్ మన క్లినిక్లో ఎటువంటి సేవలు అందిస్తాం సార్ మనం జనరల్గా? అంటే మన క్లినిక్ ఓపీడీ క్లినిక్ అండి, ఓపీ సర్వీసెస్ ఉంటుంది. దాంట్లో మేజర్గా మేము చూసేది ఇందాక చెప్పినట్టు ఇండిపెండెంట్గా మీరు ఉండగలరా లేదా, ఫంక్షనల్ అసెస్మెంట్. అంటే ఫంక్షనల్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మీ పనులు మీరు ఎంతవరకు చేసుకోగలరు, ఏమన్నా సహాయం అవసరం ఉందా, ఎవరన్నా కేర్ టేకర్ అవసరమా, లేదా మీ పనులు మీరు చేసుకోగలగా అనేది ఒక అసెస్మెంట్ చేస్తామండి. రెండవది కాంప్రిహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్. అంటే మీకు మామూలుగా ఏవేవి ఇబ్బందులు ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు వయసు రీత్యా ఈ నిద్రలేమి, మలబద్ధకం, నీరుడి ఇబ్బంది, అలాంటివి సహజంగా వచ్చేవి ఉందా. ఇంకొకటి బ్యాలెన్స్ అండి. వయసు రీత్యా మీకు బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది, నడిస్తే వచ్చినట్టు ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో దాన్ని విశ్లేషించడం, దానికి ఎక్సర్సైజ్ చెప్పడం ఆ బ్యాలెన్స్కి. ఇంకోటి మనకి ఏమన్నా అండర్లయింగ్ తెలియని రోగాలు ఉంటే దాన్ని చూడడం. ఈ మతిమరుపు ఒకటి మనం నిర్ధారించడం, గుర్తించడం చేస్తాము. ఈ కాంప్రిహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్లో ఇవన్నీ కవర్ అవుతాయండి మామూలుగా. దాంతోపాటు మనం రెగ్యులర్గా ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ చూస్తాము. ఇంకా ఏమన్నా ఈ పార్కిన్సన్స్ అని చెప్పాం కదండి, నరాలకు సంబంధించింది, దానికి ట్రీట్మెంట్ ప్లస్ మీ ఎక్కువగా ఫోకస్ చేసేది ఎక్సర్సైజ్ అండి. దానికి తగ్గట్టు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది పార్కిన్సన్స్ అనేది. మతిమరుపు ఉందనుకోండి, అది ఏ స్టేజ్లో ఉంది, దానికి మనకి ట్రీట్మెంట్ ఇప్పుడు ఉందా, లేకపోతే ఏ సపోర్ట్ అవసరం ఉందా. ఇంకో ముఖ్యంగా ఇక్కడ వైజాగ్లో ఎక్కువగా ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటి అంటే, ఎక్కువ కొంతమంది రిటైర్మెంట్ హోమ్స్కి వెళ్తున్నారు. సో ఆ రిటైర్మెంట్ హోమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, మనకి ఏవి ఇబ్బందులు ఉన్నాయో ఆ రిటైర్మెంట్ హోమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా చేసుకోవడం. అంటే మనకి వీల్ చైర్ అవసరం ఉందా, లేకపోతే వాకరా, స్టిక్కా, మనకి ఈ బాత్రూమ్కి మీరే చేసుకోగలుగుతున్నారా మీ రొటీన్ పనులు, దానికి మళ్ళీ ఎవరైనా అపాయింట్ చేయాలా, ఇలాంటివన్నీ విశ్లేషిస్తామండి. సార్ అయితే ఇప్పుడు ల్యాబ్ పరంగా నాకు అంటే యాజ్ ఎ ల్యాబ్ ఓనర్గా నాకు కొన్ని డౌట్స్. అంటే జనరల్గా ప్రతి ఒక్కరిలో చేసే టెస్టులు వీళ్ళకి చేయకూడదు సార్? వాళ్ళకైనా ప్రత్యేకమైన టెస్ట్ అయినా చేయించమంటారా? అంటే మామూలుగా మనకి రొటీన్ టెస్టింగ్ అయితే ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ టెస్ట్ చేస్తూ ఉండాలి. ఈ షుగరు, ఒకవేళ షుగర్ ఉన్న మనకి కిడ్నీ సమస్యలకి ఇవన్నీ రొటీన్గా చేస్తారండి. కానీ పెద్దవాళ్ళ కోసంగా ప్రత్యేకంగా అంటే మనకి ఒకటి ప్రాస్టేట్, ఈ క్యాన్సర్లు ఎక్కువయ్యాయి, ప్రాస్టేట్ క్యాన్సర్. అందుకని ఈ సీరం PSA అని ఉంటుంది, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అదొకటి చేయించుకుంటూ ఉండాలి. రెండవది ఆడవాళ్ళలో ఈ ప్యాప్స్మియర్ ఇవి చేయించాలి, ఎందుకంటే క్యాన్సర్లు గుర్తించడానికి. ఇంకొకటి NT-proBNP అని ఒక టెస్టింగ్ ఉంటుందండి, అది చేయించాలి. మామూలు విటమిన్ లోపాలు కొన్ని విటమిన్ టెస్టింగ్ అవి చేస్తూ ఉంటాం. సార్ ఈ NT-proBNP అంటే ఏంటి సార్? ఆ టెస్ట్ ఎందుకు సార్ ప్రత్యేకంగా దాని గురించి చేయించాలి వృద్ధుల్లో? ఈ NT-proBNP అనేది మనకి ఒక స్పెషల్ టెస్ట్ ఎప్పటి నుంచో ఉందండి. అది ఇప్పుడు కొంచెం ఈ యూరోపియన్ కార్డియాలజీ సొసైటీ వాళ్ళు 2D ఎకోతో పాటు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే మన గుండె సరిగా కొట్టుకుంటుందా లేదా అనేది నిర్ధారించడానికి ఈ టెస్టింగ్ కూడా చేయమని చెప్తున్నారు. ఈ NT-proBNP అనేది హార్ట్ వాల్లో ఉండే ఒక ప్రోటీన్ అండి. అది యూజువల్గా హార్ట్ ఎక్కువ స్ట్రెస్ అయినా లేకపోతే ఏమన్నా సరిగ్గా ఫంక్షన్ చేయకపోయినా వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అది ముఖ్యంగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి ఇప్పుడు ఎక్కువ నార్మల్ ఉన్నా కూడా కొంతమందికి ఆయాసం వస్తుంటుంది. అది ఊపిరితిత్తుల వల్ల ఆయాసమా లేకపోతే గుండె వల్ల వచ్చే ఆయాసమా అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల అనేది ఈ టెస్ట్ బట్టి మనం నిర్ధారించవచ్చు. సో వృద్ధుల్లో కొత్తగా థైరాయిడ్ సమస్యలు కూడా రావచ్చా? ఖచ్చితంగా రావచ్చండి. ప్రతి ఒక 60 వయసు దాటిన వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు థైరాయిడ్ లేకపోయినా కూడా మనకి కొత్తగా థైరాయిడ్ సమస్యలు రావచ్చు. అది ఎందుకంటే ఒక గ్రంథి, ఆ గ్రంథి వయసు రీత్యా కొంచెం ఒక్కొక్కసారి తేడాలు రావచ్చు. సో ఖచ్చితంగా 60 వయసు దాటిన వాళ్ళు ఈ హైపోథైరాయిడిజం అంటే TSH ఎక్కువగా రావడం, థైరాయిడ్
హైపర్ థైరాయిడిజం, థైరోటాక్సికోసిస్ అంటాం. ఈ సమస్యలు ఖచ్చితంగా రావచ్చండి 60 వయసు దాటిన వాళ్ళకి. సో క్రమం తప్పకుండా మనకి ఎప్పుడైనా ఏ చిన్న సమస్యలు ఉన్నా, ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల, థైరాయిడ్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఆర్ ఈ సోడియం తరచుగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ సోడియం సమస్యలు, ఉప్పు శాతం అనమాట, అవి తగ్గిపోతుండవు ఈ థైరాయిడ్ సమస్య వల్ల అవ్వచ్చు. ఎముకలు కూడా బాగా బలహీనం అవ్వచ్చు. సో దీనికోసం ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ముందు థైరాయిడ్ లేకపోయినా చెక్ చేసుకుంటూ ఉంటే ముందుగానే మనం గుర్తించవచ్చు. సో వృద్ధుల్లో సాధారణంగా కనిపించే విటమిన్ మరియు పోషకాహార లోపాలు ఏంటి సార్? మనకి పెద్దవాళ్ళలో కామన్గా వృద్ధుల్లో ఈ విటమిన్ లోపాలు అంటే B12, విటమిన్ D అండి. ఈ రెండు మేజర్గా చూసుకుంటూ ఉండాలి. మనకి కాళ్ళకి తిమ్మిళ్ళు, లేకపోతే ఈ అరికాల మంటలు, అక్కడక్కడ మనకి కాళ్ళు పీకినట్టు ఇవన్నీ ఉంటే మనకి డయాబెటీస్ వల్ల రావచ్చు, లేదా ఈ విటమిన్ B12 లోపం వల్ల రావచ్చు. సో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం B12 ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విటమిన్ D అనేది మనకి ఎముకలకి అన్నమాట. సో ఎముకలు యూజువల్గా వయసు రీత్యా కొంచెం బలహీనం అవుతూ ఉంటాయి. సో దానికి విటమిన్ D టెస్టింగ్ చేసుకుంటూ ఉంటే మనకి దానికి విటమిన్ D సప్లిమెంటేషన్ ఇచ్చామనుకోండి, సో అది మనకి కొంచెం బెటర్గా మనకి కాల్షియంతో పాటు తీసుకుంటే ఎముకలు గట్టిపడడం అవి అవుతూ ఉంటాయి. ఫ్రాక్చర్లు అవ్వకుండా కొంచెం నివారించవచ్చు. ఇంకొక పోషకాహారంలో మేజర్గా కనిపించేది ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ లోపం అనేది మనకి పెద్దవాళ్ళు ఈ రెగ్యులర్గా ఒక పోషకం లోపంలో వల్ల కావచ్చు, లేకపోతే మనకి ఈ మాత్రల వల్ల ఒక్కొక్కసారి ఈ ఎకోస్పిరిన్ మాత్రలో కూడా రక్తం తగ్గుతూ ఉండొచ్చు. సో రెగ్యులర్గా మనం ఈ ఐరన్ చెక్ చేసుకుంటూ ఉంటే మనం దాని సప్లిమెంటేషన్ ఇవన్నీ ఇస్తే కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. సో ఇప్పటివరకు అనేక డౌట్లు అడిగి డాక్టర్ గారి నుంచి తెలుసుకున్నాం అండి. అయితే ఎంతవరకు ఆఫ్టర్ 60 ఎందుకులే డాక్టర్ అనుకున్నాం, కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎంతవరకు నేనేమనుకున్నానంటే 60 అయిపోయింది కదా, ఇంకెందుకు వాళ్ళకి డాక్టర్ అవసరం లేదన్న ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఫస్ట్ టైం 60 తర్వాత కూడా వాళ్ళు హెల్తీ లైఫ్ ఇవ్వచ్చు, అప్ టు 80 ఇయర్స్ వరకు వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని మీట్ అవ్వాలి. ఆ డాక్టర్ ప్రత్యేకమైన డాక్టర్ ఉంటారనే విషయం నాకు ఈరోజే తెలిసింది. చూస్తున్నారు కదండి, సో జిరియాట్రిక్ అన్నది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వైజాగ్లో మనకి MVP కాలనీలో వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక క్లినిక్ అండి వైజాగ్లో. మీరు ఎక్కడున్నా కూడా మీ స్క్రీన్పై కనపడే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు టెస్ట్లో ఏమైనా అవసరం అయితే కనుక మా MVR డయాగ్నోస్టిక్స్ని ఖచ్చితంగా మీరు సంప్రదించండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు ఇచ్చిన టైం బట్టి. థ్యాంక్ యూ రాజేష్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.